బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మొదటి నుంచి మేము ఊహించినట్టుగానే, మేము అనుకున్నట్టుగానే 2 పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఎలాగైనా ఈ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలను మోసం చేయాలి. ఈ 42% రిజర్వేషన్లు కనుక అమలైతే ముఖ్యమంత్రి పీఠానికే బీసీలు ఎసరు పెడతారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశంలో నమ్మించి మోసం చేయాలనే ఒక లక్ష్యంతో 2 పార్టీలు లోపకాయకరంగా ఒప్పందం చేసుకుని బీసీలను మోసం చేయడంలో, దగా చేయడంలో ఇలా 2 పార్టీలు పోటీ పడ్డాయని స్పష్టంగా అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ పర్యటన చేపట్టి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా వారి అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. నిజంగా మేము బీసీ ఉద్యమం ద్వారా బీసీ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ బంద్ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి మా 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇది ఏమీ పట్టించుకోకుండా ప్రధానమంత్రిని కలిశాడు. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన తీసుకురాలే. రాహుల్ గాంధీని కలిశాడు. ఇప్పుడు పార్లమెంటు నడుస్తుంది. పార్లమెంటును వేదికగా చేసుకుని పార్లమెంటును స్తంభింపజేయడానికి ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఆ ఊసే ఎత్తలే. ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి 8-9న గ్లోబల్ మీట్ అవుతుంది హైదరాబాద్లో, దానికి రావాలని చెప్పి ఆహ్వానించాడు. అంటే బీసీల పట్ల రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదనడానికి ప్రధాన కారణం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత బీసీల ఊసే లేవనెత్తకపోవడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మేము భావిస్తున్నాం. ఈరోజు నమ్మించి బీసీలను గొంతు కోయడంలో మామూలు గొంతు కాదు, తడి గుడ్డతో గొంతు కోశారు. పార్లమెంటు నడుస్తుంది. పార్లమెంటు నడిచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు చేసింది 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పెంచాలని. అదేవిధంగా ఇలా చట్టం చేసింది ఇదే అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి చట్టం చేసింది. మరి ఈ బిల్లును, చట్టాన్ని పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని చెప్పి ఎందుకు ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అడగలేదు?